సజీవంగా పోతూ ఉంటే సైకిల్ మీద పోతూ ఉంటే పెట్రోల్ తెచ్చుకొని తెల్లవారుతో 5:30-6 గంటలకి నోట్లో కాగితాలు పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారంటే మీరేమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు నేను అడుగుతున్న ఒక విషయం మనందరం సీరియస్గా ఆలోచించాలి. ఇది జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక సైకో ముఖ్యమంత్రి ఉన్నాడు. పోయావా అక్కడికని నేను అడుగుతున్నా, యాక్షన్ తీసుకున్నావా నేను అడుగుతున్నా, ఏమయ్యావు నువ్వు అని నేను అడుగుతున్నా, నీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా నేను అడుగుతున్నా, నీ పిల్లలకు జరిగితే నువ్వు భరిస్తావా అని నేను అడుగుతున్నా, నీ కుటుంబ సభ్యులకు ఏం జరిగితే నువ్వు స్పందించవా? నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, ఇలాంటి వస్తే ఏ భర్త అయినా మీ శీలాన్ని కాపాడాలని ధైర్యం చేస్తాడా? రేపు ఏ తండ్రి అయినా నీ పిల్లని కాపాడుకోవాలని ఆలోచిస్తాడా? ఏ తల్లి అయినా సాహసం చేస్తుందా? ఏంటి నాగరిక ప్రపంచం? ఎందుకు ఈ ప్రపంచం? ఎందుకు ఈ పోలీసు వ్యవస్థ తగలబెట్టడానికి? అదే చెప్తున్నా, ఒక నాయకుడు సక్రమంగా ఉంటే మన ప్రాణాలకి, మన మానానికి, మన ఆస్తులకి అన్నిటికీ రక్షణ ఉంటుంది. ఒక సైకో ముఖ్యమంత్రి వస్తే రాష్ట్రం తగలబడుతుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే నేను చూస్తున్నాను, 4 ఏళ్లలో మహిళల పైన 52,587 కేసులు. నేను ఎప్పుడు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతాయని. ఇంకో పక్కన 22,278 మంది ఆడబిడ్డలు మిస్ అయిపోయారు ఈ రాష్ట్రంలో. ఎక్కడికి పోయారు? నేను చెప్పిన లెక్కలు కాదు ఇవన్నీ, కేంద్రం ఇచ్చిన లెక్కలు. దీనికి అంతటికి అత్యాచారాలు 3,372 అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు 41, ముఖ్యమంత్రి ఇంటి ముందర కోకేసే కనపడే తాడేపల్లిలో అత్యాచారం చేస్తే ఇంతవరకు వాళ్ళ పట్టుకునే పరిస్థితి లేనప్పుడు, అదే తెలుగుదేశం పార్టీ పిడుగురాళ్లలో ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. 22 టాస్క్ ఫోర్సులు వేశాను. ఎక్కడున్నా 24 గంటల ప్రపంచంలో ఎక్కడున్నా గాలించి పట్టకరమ్మన్నా. 2వ రోజు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, ఒక చెట్టు కూరేసుకొని చనిపోయాడు. శని వదిలిపోయింది అనుకున్నా. అది ప్రభుత్వం, అది సమర్థత. ఇది ఇక్కడుండే భయంకరమైన పరిస్థితి. అందుకే ఈ విషయాలు ప్రజల్లో మీరు చెప్పాలి. మోసం చేసి నేను అన్ని కూడా చేసేసానంటాడు. మీ అందరూ అడుగుతున్నా